ఇక ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. ఏపీ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పించాలని కోరామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఛార్జ్షీట్ నమోదైన కొందరు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, ఈ అంశంపై చర్చ జరగాలని అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ముఖ్యంగా 3 జాతీయ విషయాలపైన మాట్లాడాలని, చర్చకు తీసుకురావాలని చెప్పి మేము కోరడం జరిగింది. అలాగే 5 రాష్ట్ర సమస్యలపైన మాట్లాడాలి అని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. 30 రోజుల కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంటే, 5 సంవత్సరాల కంటే ఎక్కువ క్రైమ్ ఉంటే కనుక మినిస్టర్ అయినా, సీఎం అయినా, పీఎం అయినా కూడా తప్పుకోవాలనేది ఒక చర్చ జరుగుతోంది. దానికంటే ముఖ్యమైనది ఈరోజు చాలామంది పైన ఛార్జ్ షీట్ అయ్యుండి కూడా ఇంకా చాలామంది రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అటువంటి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నాం, వాటిని ఆ కేసులకు సంబంధించి త్వరితంగా ఒక స్పెషల్ కోర్ట్స్ పెట్టి దానికి టైం ఫ్రేమ్ పెట్టి దాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరటం జరిగింది. అలాగే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైనది అమరావతి క్యాపిటల్ బిల్. తెలంగాణ ఫామ్ అయినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అని చెప్పి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ దాని మెన్షన్ ఎక్కడా లేదు. సరే, అమరావతి దాని తర్వాత మనం క్యాపిటల్ అనుకున్నాము కానీ 2019 నుంచి 24 దాకా చూసాము. 3 క్యాపిటల్ అన్నారు. దాన్ని ఎటు తీసుకెళ్లకుండా మధ్యలో అందరినీ కన్ఫ్యూజన్లో పడేసిన పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి కన్ఫ్యూజన్ ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చేవారు కానీ అక్కడ స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటి అనిశ్చితి ఉండకూడదు అంటే పార్లమెంట్ పరంగా ఒక చట్టం చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరడం జరిగింది. దానిపైన కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లు తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరామని జనసేన ఎంపీ బాలసౌరి తెలిపారు. సోషల్ మీడియా వినియోగంపై చర్చ జరగాలన్నారు. ఈరోజు బాగా పీడిస్తున్న అమరావతి క్యాపిటల్ ఇష్యూ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీనికి లీగల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి అడిగారు. దాన్ని ఈ బడ్జెట్లో రానున్నటువంటి సమావేశాల్లో దాన్ని తప్పకుండా చేయాలి అని చెప్పేసి కోరటం జరిగింది. రెండవది, దేశవ్యాప్తంగా పిల్లలు డ్రగ్స్ వాడుతున్నటువంటి విషయం వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. 14 నుంచి 18 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలు విపరీతంగా డ్రగ్స్ వాడుతున్నట్టుగా, ఆరోగ్యం పాడైపోతున్నట్లుగా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. దీన్ని పార్లమెంట్లో చర్చించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఏ రకంగా డ్రగ్స్ని మనం స్టాప్ చేయొచ్చో ఒక స్ట్రిక్ట్ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సింగరేణిలో అక్రమాలపై చర్చ జరగాలని కోరినట్లు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి తెలిపారు. నీళ్ల వాటాల విషయంలో కేంద్రం స్పందించాలని అన్నారు. దేశాన్ని ఈరోజు బాగా పీడిస్తున్న సమస్య ఎక్కువ రాజకీయం కాకపోయినా మరి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది ఏంటంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. ఇవి కూడా గత స్వాతంత్రం వచ్చిన నుంచి అనేకమైన అడ్మినిస్ట్రేటివ్ జ్యుడిషియల్ సపోర్ట్ ఉన్నప్పటికి కూడా ఈ డిస్ప్యూట్స్ అనేటివి సెటిల్ కావటం లేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కానివ్వండి, కర్ణాటక తమిళనాడుతో కానివ్వండి, ఇట్లా దేశంలో ప్రతి నదిపై వివాదం ఉంది. కాబట్టి దీనిపై చర్చ జరిగి చట్టాల్లో మార్పు తీసుకొచ్చి వెంటనే ప్రజలకు ఆ నీటి అందుబాటులో రావడానికి తగిన చర్యలు తీసుకోవాలా. పార్లమెంట్ ఒక నిర్ణయం కావాలనేది ఒకటి. రెండవది, ఇది మనది ఫెడరల్ స్ట్రక్చర్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటుంది మన రాజ్యాంగం. అనేక రాష్ట్రాల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కావున ఈ రాష్ట్ర సమస్యలపై చర్చించి పార్లమెంటే వేదిక కాబట్టి ఇక్కడ దాన్ని చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపించడం అనేది బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధానంగా చెప్పడం జరిగేది. ఈ సింగరేణి కుంభకోణం ఉందో దీనిపై వెంటనే స్పందించాలి. ఈ సింగరేణి కుంభకోణం అనేది కూడా మరి దీన్ని చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ఒక కుట్ర. తెలంగాణ
రాష్ట్రానికి రావాల్సిన వాటా సింగరేణి ద్వారా దెబ్బతీసే ప్రయత్నంలో మరి అక్కడ కుట్రలు జరుగుతున్నాయి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి.